శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుని లేలేత కిరణాలు మూల విరాట్ పాదాలను తాకాయి. ప్రతి ఏటా మార్చి, అక్టోబర్ నెలల్లో సూర్యకిరణాలు ఆలయం లోపలికి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తారు. ఈ ఏడాది రవి కిరణాలు స్వామివారి పాదాల చెంత 3 నిమిషాల పాటు ఉన్నాయి. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ కిరణ దర్శనం ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో చేసుకోవడం జరిగింది. సంవత్సరానికి 2 సార్లు ఈ సోల్స్టైస్ అప్పుడు సమ్మర్ సోల్స్టైస్లోనూ వింటర్ సోల్స్టైస్లోనూ ఇటువంటి ప్రక్రియ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇలా ఆవిష్కృతమైన సూర్యభగవాన్ కిరణాలు చాలా మంచి చేకూరుస్తాయని, జిల్లాకి కూడా సర్వతోముఖాభివృద్ధికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను. ప్రజలందరూ కూడా ఇటువంటి పురాతన దేవాలయాల్ని పునరుద్ధరించడానికి కూడా వాళ్ళు ముందుకు రావాలి. సూర్యుడు ఉత్తర దక్షిణాయన మార్పుల సమయంలో ఏడాదికి 2 సార్లు అద్భుత దృశ్యం దర్శనమిస్తుంది. ఏటా మార్చి 9, 10 తేదీల్లో, అదేవిధంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయి. సూర్యకిరణాలు ఆలయ పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి స్వామివారి పాదాలను తాకే దృశ్యాన్ని చూడటానికి భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తారు. ఇలాంటి అరుదైన సమయంలో భాస్కరుని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సూర్యకిరణ స్పర్శ సందర్భంగా అరసవెల్లి దేవాలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది కూడా అలానే కిరణాలు తాకుతాయని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. అయితే నిన్న సూర్యకిరణాలు పడకుండా మేఘాలు అడ్డుపడ్డంతో పాదాలను సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఈ రోజు మాత్రం మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడంతో ఆ దృశ్యాలను చూసి భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మొట్టమొదటిగా వచ్చిన బాల సూర్య కిరణాలు, లేలేతగా ఉన్న ఆ కిరణాలు స్వామివారి పాదాల చెంత తాకుతాయి. అది ఈరోజు అత్యద్భుతంగా మనకందరికీ ఆనందపరిచింది. ఈ ఆదివారం నాడు నిజంగా రావడం చాలా విశేషం. ఈ లేలేత కిరణాలు మన శరీరం మీద పడినా మనలో ఉన్న రుగ్మతలు, మనస్సులో ఉన్న కష్టాలు కూడా తొలగి సుఖశాంతులతో ఉంటారు.